కాగడ గుర్తును కార్మికుల సమక్షంలో మహిళా కార్మికుల సమక్షంలో అందరి మొదట మనం కాగడ గుర్తును ఇవాళ ప్రారంభోత్సవం మన మండ రమాకాంత్ గారు అఖిల భారతీయ ప్రధాన సంఘ జాతీయ కార్యవర్గ సమక్షంలో కాగడ గుర్తుకే వచ్చేసిందని అనుకుంటున్నాం కాదు. వాటి ద్వారా ఏదైతే బొగ్గుగని కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అవి సాధించడం కోసం ఆలోచిస్తున్నారు. ఆ కమిటీల ద్వారా ఆ మిగిలిన చర్చల ద్వారా మిగిలిన సమస్యలు ఏవైతే దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల లోపల ఎక్కువ వేతన పెరుగుదల సాధించింది మన లక్ష్మారెడ్డి గారితోనే మనకి సాధ్యమైంది. దాని తర్వాత రెండోది ప్రావిడెంట్ ఫండ్ అందరికి కూడా తెలుసు. సరే విషయాలన్నీ కూడా మన అధ్యక్షులు వారు కూడా మాట్లాడతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, భారతీయ మజ్దూర సంఘం అనేటువంటిది ఒక నిబంధన, భారతీయ మజ్దూర సంఘం అనేటువంటిది ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు, స్వార్థం లేకుండా పనిచేసేటువంటి కార్యకర్తలతో ఉండేటువంటి నాయకత్వం వహిస్తారు. మన దాంట్లో ఎక్కడో మీరు చూడండి, ఏదైతే నిబద్ధత కలిగి నిర్ణయం పనిచేస్తుంది అందరూ కూడా పనిచేసే కార్మికులే. ఉద్యోగం లేని వాళ్ళు ఆ దాంట్లో పనిచేయకూడదు. మా నిర్ణయం. ఎందుకంటే కార్మిక సంస్థల వాళ్ళకే తెలుస్తాయి సమస్యలు పరిష్కారం. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వ దఫా ఎన్నికలు డిసెంబర్ 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. గతంలో 2-3 సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ 12 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది. ఇవాళ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ 27వ తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గతంలో 98 నుంచి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమకు సంబంధించిన పరిరక్షణ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా 98 నుంచి ఇప్పటి వరకు సాధించుకున్న ఈ పోడగొట్టిన అన్ని కూడా మనం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం. పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో ఉండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ, కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నింటినీ కూడా మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా కార్మికులకు హక్కున ఉంటాం. కార్మికులు హక్కున చేర్చుకోవాలి. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ను 27వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘంగా ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాం. సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితులు కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటర్లు చూడించారు. కాబట్టి దీనికి ఎవరు ఆపుతున్న అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. మేము సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఎప్పుడు సిఐటికి అవకాశం ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండ్రు.
మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండ్రు. ప్రభుత్వం ఏది గెలిస్తే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమై కంపెనీ దోచుకున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా ఇంత ఫీజులు నిర్ణయం చేయబడ్డారు. స్వచ్ఛందంగా కార్మిక సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయినాయి. అందుకే CIT గెలిస్తే ఈ సేఫ్టీ కంపెనీ నాది, ఈ మైన్స్ కంపెనీ నాది ఉండడం లేదు. ఎఫిషియన్సీ కార్మికులతో సేఫ్టీ కంపెనీ మైన్స్ కంపెనీ ఉండాలని చెప్పుకోతా ఉన్నాం. ది కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అసలు కార్మికులకి ఇలా ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని మంచి వస్తే అడిగే పరిస్థితి లేదు, ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు. క్వార్టర్ రాకపోతే 1,00,000 అయితే 1,50,000 పెట్టుకునే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పోతే అడిగే పరిస్థితి లేదు, హాస్పిటల్ పోతే రిఫర్ చేయాలన్నా కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది. మంచిగా ప్రతి ఒక్కటి అలా రికమెండేషన్ లేకుండా ఏ పని లేదు. CIT చేస్తే 100% అవినీతి నిర్మూలన చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడుతాం సొంత ఇంటి కోసం. ఇది ఎవరి దయాదాక్షాలు రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా CIT లక్ష్యం. రాజిరెడ్డి CIT అనుకున్నదే ఇది. సొంత ఇంటి ఖచ్చితంగా సింగరేణి కళ రావాలని కోరుతా ఉన్నాం. దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న దాకా చెప్పిండు, రేపు రేవంత్ రెడ్డి గారు గద్దెకెత్తారు. మీ అందరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు RTC కాలనీ, NGOs కాలనీ, పోలీస్ కాలనీ, ప్రతి కంపెనీకి ఒక కాలనీ పెట్టింది కదా. సింగరేణి కాలనీకి ఇల్లొద్దా? సింగరేణి కాలనీ పిల్లలు పుట్టరా? సింగరేణి కాలనీ దిగిపోతే మాకేమైనా డబ్బులు వచ్చేస్తే మేమైనా కోటీశ్వరులా? కనీసం 100 గజాలు కొనుక్కునే భూమి ఇచ్చే పైసలు కూడా ఇలా పెరిగిపోయినాయి, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. అందుకే రాబోయే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం CITగా, మేము కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇలా బహిరంగ సభలు నేను మెమోరాండం ఇచ్చేసిన. అయ్యా సింగరేణి కాలనీకి సంబంధించిన సొంత ఇంటికల గురించి ప్రకటించండి, మా బినాయి పిల్లలు మార్చండి, 35-40 సంవత్సరాల వయసులో చేయండి. ఆఖరికి మంచిలు కూడా మాకు అసలు రొచ్చు వాటర్ కంటే డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాం, దానికి ఇటు రాని చెప్పుకోవాలి. దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇలా ఏ పార్టీకి వెళ్తే ఆ కార్మిక సంఘం గెలవడం వల్ల ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు. రెండో తీర్పే ఉండొద్దు. కోట్లాడే స్థానంలో సింగరేణి కార్మిక పక్షాన్ని ఉండాలి, ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి. అందుకని మాకు అవకాశం అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే మీ మంత్రివర్గం విస్తరణ అయిన తర్వాత సింగరేణి కాలంలో ఎన్ని నియోజకవర్గాలయో అన్ని నియోజకవర్గాలు మిమ్మల్ని గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళు. మరొకసారి మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలంటే ముందు మా కోరిక చిన్న కోరికలు. మీ ప్రభుత్వం కూడా ఇచ్చేది ఏం లేదు. మా సొమ్ముతోటి మా కంపెనీ మా డబ్బులే మాకు మీరు అనౌన్స్మెంట్ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ కంపెనీ అడిగితే చాలు. ఆ విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మక్కన్ సింగ్కి అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాలకి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళు కూడా ఇవ్వకపోతే వీళ్ళ పేరు కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవుదామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం.